హలో హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. కాకపోతే ఏంటంటే కొంచెం మ్మ్, బాగున్నాము, అందరూ బాగున్నాము. అంటే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం చిరాగ్గా ఉంది కొన్ని కొన్ని రోజుల నుంచి. అంటే ఇక అవుతూనే ఉంటాయి కొన్ని కొన్ని ఇష్యూస్, కొన్ని అంటే మీకు మళ్ళీ ఏం జరిగింది ఏంటి అది క్లారిటీగా చెప్పండి, లేదంటే మొత్తం చెప్పకండి, లేదంటే అసలు ఏం చెప్పకండి, ఎందుకు చెప్తున్నారు పైకి అనుకోవచ్చు. అంటే కొన్ని చెప్పలేము కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పేసి వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ గురించి చెప్పడం ఎందుకని చెప్పేసి అనుకుంటున్నా. అందుకే క్లారిటీగా అంటే ఇప్పుడు ఎవరైతే మనకి ఎవరి వల్ల అయితే మనకు కొంచెం డిస్టర్బెన్స్ కానీ కొంచెం ఇది కానీ అయ్యిందో వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకైతే అర్థమైద్ది కదా. అందుకని చెప్పేసి ఇంకా చెప్పట్లేదు, ఎందుకు మళ్ళీ వాళ్ళని చేయడం, అందుకని చెప్పేసి ఓకే. ఇదంతా ఇంకెప్పుడు ఉంటూనే ఉంటుంది, మా సోది ఎందుకు మీకు అనుకోవచ్చు. అంటే ఏదైనా మనము అంటే మేము ఏదైనా సరే అది హ్యాపీ అయినా అంటే ఏదైనా బాధ ఉన్నా లేకపోతే ఎనీ ఎలా ఉన్నా ఏం చేసినా కానీ మీకు షేర్ చేసుకుంటాము, మీతో వీడియోస్ చేస్తూ ఉంటాము, వీడియోస్ పెడుతూ ఉంటాము. కాబట్టి మీతో అలా చెప్పాలనిపించింది. ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని లైవ్కి రావచ్చు కదా అని అడుగుతున్నారు. వస్తాము, ఖచ్చితంగా లైవ్ చేస్తాము. అంటే మేము కూడా చేసి చాలా రోజులు అయింది, లైవ్కి వెళ్ళి లైవ్కి వచ్చేసి చాలా రోజులు అయింది చేసి. నిజంగానే యాక్చువల్గా నేను ఐడియా అంటే మేము కొంచెం ఈ ఇంటి బిజీలో పడి, లేకపోతే ఇంటి ప్రాసెస్లో, ఇల్లు ప్రాసెస్లో, అలాగే తర్వాత షూటింగ్ ప్రాసెస్లో ఈ షూటింగ్ బిజీ అవ్వడము, అంటే ఈ మన మాస్ జాతర చేస్తున్నాం కదా, ఇంకా అదేంటంటే మాకు ప్రాక్టీస్ రిహార్సల్స్ ఉంటాయి, షూట్ ఉంటుంది, మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఒక 1 వీక్ లోపల మళ్ళీ ఒక షెడ్యూల్ ఇలా ఉండడం వల్ల ఆ ఐడియా గ్యాపు టైం రాలేదు. అందుకని చెప్పేసి చేయలేదు. నిన్న చందువాళ్ళు చేశారు. చందువాళ్ళు చేసిన తర్వాత కింద కామెంట్ మా వీడియోస్లలో కూడా పెట్టినదనమాట, మీరు కూడా లైవ్కి రావచ్చు కదా చాలా రోజులు అయిందని. నిజంగానే అనిపించింది నాకు రావాలని. కుదిరితే ఈరోజు లేదంటే రేపు ఈ 1 day 2 daysలో ఖచ్చితంగా. అంటే ఇంతకుముందు ఏంటంటే మేము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, ఏ ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు, లేదంటే మా ఇంట్లో బర్త్డేస్ ఉన్నప్పుడు లైవ్కి వచ్చేదన్నమాట. ఇప్పుడు ఈ మధ్య రావడానికి తగ్గించేసినాం. ఖచ్చితంగా వస్తాము లైవ్కి. ఇప్పుడు రేపు షూట్ ఉంది. మళ్ళీ మా మాస్ జాతర మళ్ళీ అంటే ఈ మొన్ననే షెడ్యూల్ అయిపోయింది కదా, మళ్ళీ షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. అప్పటికల్లా నా హెయిర్ కూడా కొంచెమైనా వస్తుందేమో అనుకుంటున్నా. ఆల్రెడీ ఇదైతే వచ్చేసింది గడ్డం, ఇంకా అయిపోయింది. ఆ లుక్ నాకు మళ్ళీ ఓల్డ్ లుక్ మళ్ళీ నాకు వచ్చేస్తూ ఉంది. చాలామంది నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, మీ వీడియో పెడితే ఫస్ట్ ఎవరో అని అనుకున్నారంట, వాయిస్ అయిన తర్వాత అన్న నువ్వా ఈ లుక్ చూసి నేను గుర్తుపట్టలేదు అంటున్నారు. ఎస్, నేనే. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, పిల్లలకి హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి మీకు అంటే అంటే నా వైపు నుంచి ఏంటంటే ఎవరైనా ఏదైనా అన్నా కానీ, ఏదైనా మన గురించి మనం ఏదైనా చేస్తున్నప్పుడు చాలామంది చాలా అంటారు, వాటిని అయితే మనం పట్టించుకోవద్దు. అది ఎవరైనా సరే, మన పక్కన వాళ్ళైనా, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా, ఫ్యామిలీస్ అయినా, మన రిలేటివ్స్ అయినా, లేకపోతే ఇంకా ఎవరైనా సరే, మనము ఒకటి ఏదైనా చేస్తున్నాము, లేకపోతే ఏదైనా అంటే ఎదుగుతున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కొంతమందికి నచ్చదంటే మీన్స్ అంటే వాళ్ళని ఎక్కడ మనము చూడము, లేకపోతే వాళ్ళని ఎక్కడ మనం తక్కువ చేస్తామో, లేకపోతే వీళ్ళు ఇది ఎదుగుతున్నారు, లేకపోతే ఇలా అవుతున్నారు, మనల్ని వీళ్ళు తక్కువ చూస్తారేమో, లేకపోతే మనల్ని వీళ్ళు పట్టించుకోరేమో,
లేకపోతే మనల్ని వీళ్ళు ఆహ్, అంటే అంటే ఒక నెగిటివ్ థాట్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఆహ్, అంటే వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని, వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకొని, లేనిపోనిది అన్నీ క్రియేట్ చేసుకొని ఇవన్నీ పెట్టుకుంటున్నారు. అసలుకి అట్లా ఏముండదు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒక్కసారి నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పటినుంచో ఇదే అంట, ఇదే ఆలోచిస్తా. మనం ఇప్పుడే ఇంకా మళ్ళీ మనము పోతే, అంటే మనం ఎవరైనా పోతూ ఉంటాము, ఎవరైనా పోతే మళ్ళీ పుట్టము. అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే నేను ఒక్కొక్కసారి మనం నిద్రపోయినప్పుడు జస్ట్ కళ్ళు మూసుకున్నప్పుడు అనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఉన్నంతసేపే మంది పోయినామంటే ఇంకా తర్వాత అసలు ఏమీ ఉండదు, మనకి ఏం కనిపించదు, అసలుకి మనకి ఎవరికి ఏం తెలియదు అని ఎందుకు అని ఒక్కోసారి నిజంగా అంటే ఎట్లనో అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. అంటే మనం ఉన్నంతసేపైనా మనం పోతే అంటే ఏం ఉండదు, మనకేం గుర్తుండదు అనిపిస్తుంది నాకు. అది ఇవేం నాకు తెలియదు కదా, మనకేం గుర్తుండదు కదా అని అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఉన్నన్ని రోజులు హాయిగా ఉండండి, హాయిగా బతకండి, హాయిగా తినండి, హాయిగా తిరగండి, హాయిగా ఎంజాయ్ చేయండి, హాయిగా సంపాదించుకోండి. పిల్లలకి వాళ్ళకి అంటే మన వెనకాల ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసేసి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తే తర్వాత మనం అంటే ఉన్న రోజులు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే ఎంజాయ్ అంటే మీన్స్ అంటే మొత్తం ఏది తాగుడు తిరుగుడు ఇవే కాదు ఎంజాయ్. అంటే మనం ఉన్న దగ్గరే మనం మంచి హ్యాపీగా సంతోషంగా మనసు ప్రశాంతంగా ఉంచి ఉండొచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, ఎటైనా టూర్స్కి వెళ్ళొచ్చు. లేకపోతే అంటే చేసిన రోజులు చేసి ఇంకా మనం ఇంకా మన వాళ్ళు మనకి ఏదన్నా మన పిల్లలు లేకపోతే వాళ్ళు మనకి ఏదైనా కొంచెం సపోర్ట్గా హెల్ప్గా ఉన్నప్పుడు ఇంకా మనకు రిటైర్మెంట్ టైము అనేది ఉంటుంది కదా, ఆ టైం మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. అంటే ఇప్పుడు తినే విషయంలో కూడా అండి, ఇప్పుడు మన ఏజ్ సహకరించిన రోజులే తింటాము. తర్వాత మన ఏజ్ అయిపోయిన తర్వాత మనకి బాడీ సహకరించకపోతే తినలేము. అప్పుడు ఎట్లాగో పస్తులు ఉండాలి, తినలేము, కడుపు కట్టుకోవాలి. అందుకని చెప్పేసి తినేటప్పుడే తినేసేయండి, తిరిగేటప్పుడే తిరిగేసేయండి. ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో అక్కడికి వెళ్ళేసేయండి. లైఫ్ హాయిగా జీవించండి నిజంగా. ఎందుకంటే ఇంకా మనము సేమ్ రీసెంట్గా వచ్చింది ఆ డైలాగు. నిజంగా నేను ఎప్పటి నుంచో ఈ డైలాగ్ అంటే మామూలుగా అంటూ ఉంటాం మేము మాట్లాడుకుంటే, ఇప్పుడు మళ్ళీ పుడతామా ఏంటి అని. అది నిజంగా మొన్న పెద్ద సినిమాలో వచ్చింది డైలాగ్. అంటే అంటే అందరికీ రిలేటెడ్ కదా డైలాగు. మళ్ళీ పుడతామా ఏంటి భూమి మీద అట్లా అని చెప్పి అంటే చెయ్యకూడని పనులు ఏం చెయ్యకుండా నీతిగా నిజాయితీగా మనకి నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఎవరిని బాధ పెట్టకుండా మనకు నచ్చినట్టుగా హ్యాపీగా జీవించి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే చాలు. అంతే, ఇంకా ఈ జన్మకి మనం ఇంకంతే ఇట్లనే ఉంటాము, ఇట్లనే పడతాం. కాబట్టి ఎవరిని బాధ పెట్టకుండా, మన వల్ల ఎవరికి బాధ లేకుండా, అంటే తెలిసైతే మనం కావాలనైతే బాధ పెట్టము. మనకు తెలియకుండా లేకపోతే మన 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 వల్ల లేని కాదు, మన ఊహించుకొని లేకపోతే ఏదైనా క్రియేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు నెగిటివ్గా ఆలోచించుకొని వాళ్ళకి నెగిటివ్గా ఫీల్ అయితే మనం ఏం చేయలేము. డైరెక్ట్గా మనం అయితే ఏం చేయం, బాధ పెట్టాలంటే ఎవరిని చూడము. అంటే నా వరకు చెప్తున్నాను. నేనైతే ఇలా అనుకుంటున్నాను. ఉండాలి అంటే మనం చేసిన రోజులు చేయాలి, హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి, తినాలి, తిరగాలి, హాయిగా పని చేయాలి, తినాలి, సంపాదించుకోవాలి, పిల్లలకి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అని అయితే నేను కోరుకుంటా. మీ అందరూ కూడా ఇలాగే దాదాపు నేనే కాదు, ఎవరైనా, ఏ మనిషి అయినా, ఏ పేరెంట్ అయినా ఇదే కోరుకుంటారు. పెళ్ళయి పిల్లలు పుట్టాక ఇంకా వాళ్ళ పిల్లల కోసమే జీవితం. చాలామంది వాళ్ళ కోసమే ఉంటారు, వాళ్ళ కోసమే, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చాలా కష్టపడతారు ఎవరైనా సరే. కానీ ఆ చేసే పనిలో, ఆ చేసే టైంలో ఎవరైనా దగ్గరోళ్ళు కావాల్సిన వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు అనవసరంగా లేనిపోని ఏమన్నా క్రియేట్ చేసుకుంటే కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది. అది చేయకుండా అర్థం చేసుకొని ఎవరైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే అర్థం చేసుకొని మంచిగా ఉంటే అందరికీ హ్యాపీ. ఓకే, ఇదనమాట నాకు అనిపించింది, నేను చెప్పా. తెలియాల్సిన వారికి తెలుస్తుంది.
ఇదనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. దీంట్లో ఎవరిని ఉద్దేశించి ఏదో కావాలని చేసింది అయితే కాదు. కొంచెం నాకే ఏదో డిస్టర్బెన్స్గా ఉంది మైండ్ అంతా. కొంచెం ఇంకా షూటింగ్లు ఉన్నవి, పిల్లల స్కూల్స్ అంటే ఎటైనా వెళ్ళాలి, కొంచెం మైండ్ రిలీఫ్గానే. లేకపోతే ఎటైనా వెళ్దామంటేనేమో ఇంకా పిల్లలకి స్కూల్స్, లేదంటే మాకు కూడా షూట్స్ ఉన్నవి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఎటైనా వెళ్ళాలన్నా కానీ కొంచెం ఈ షెడ్యూల్స్ ఉన్నవి. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎటైనా వెళ్ళేసి రావాలి, మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదనమాట. అంటే ఏదైనా మీకు షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా మీకు షేర్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు సోది వీడియో అని మాత్రం అనుకోకండి. అంటే నా ఫీలింగ్ మీకు చెప్పా. మీకు అన్నీ చెప్తాం కాబట్టి, అన్నీ పంచుకుంటాం కాబట్టి షేర్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.